హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్ అటు జోన్ 4 నుంచి ఫార్మసీ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది లాస్ట్ మంత్ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అవి తీసుకున్నారు. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఆర్డీ ఆఫీస్ నుంచి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే, మన పేరు కానీ ఏమైనా తప్పుపడి సర్టిఫికెట్స్ ఏమైనా ఎన్క్లోజ్ చేయకపోతే ఇప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట. అవి ఈ నెల 22వ తారీఖు లోపు సబ్మిట్ చేయాలి. ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప బై పర్సన్ వెళ్ళి ఇవ్వాలన్నమాట. పోస్టల్లో పంపిస్తే అవి రిజెక్ట్ చేస్తారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చి ఇది మొత్తం ప్యూర్లీ మెరిట్ బేసిసే, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మనకు వచ్చిన మార్క్స్ని బట్టే క్యాస్ట్ రోస్టర్ ప్రకారము పోస్టులు అలాట్ చేస్తారనమాట. ఫస్ట్ ఇది మెరిట్ నెంబరు, నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్, ఇది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేము, సెక్స్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అట్లా ఏమన్నా ఉన్నా ఎక్స్ సర్వీస్ మ్యాన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ క్యాస్ట్లో వచ్చి ఓసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఇక్కడ ఎంటర్ అవ్వకపోతే దాన్ని అబ్జెక్షన్ కింద మనం పెట్టవచ్చు అనమాట. లోకలా నాన్ లోకలా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా, లేదంటే లోకలా నాన్ లోకలా, మన క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ అనమాట. బీఫార్మసీ డిఫార్మసీ అట్లా ఉంటుంది కదా అన్నమాట. అది ఏపీఎస్సిలో రిజిస్ట్రేషన్ అయిందా లేదా, అప్డేటెడ్ రెన్యువల్స్ ఉన్నాయా లేదా చూస్తారు. ఈ మొత్తాన్ని మనకు మార్క్స్ ఎన్ని వచ్చినవి అనేవి, ప్రీఫార్మసీలో కానీ ఫార్మసీలో కానీ ఎన్ని మార్క్స్ వచ్చాయి, అది ఎంత, మ్యాక్సిమం మార్క్స్కి ఎంత, దీన్ని టోటల్ పర్సంటేజ్ని 75కే పర్సంటేజ్ క్యాల్కులేట్ చేస్తారు. రిమైనింగ్ 25 వచ్చి 15 మార్క్స్ సర్వీస్ మార్క్స్కి ఇస్తారు. 10 మార్క్స్ వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. సర్వీస్ మార్క్స్ వచ్చి ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్కి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 6 మంత్స్కి 1 మార్క్ అనమాట. ఇవి కాకుండా కోవిడ్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి మంత్కి వచ్చి 0.8 మార్క్స్, 6 మంత్స్ చేస్తే 5 మార్క్స్, 12 మంత్స్ చేస్తే 1 ఇయర్ చేస్తే 10 మార్క్స్, 1.5 ఇయర్ చేస్తే 15 మార్క్స్. మన ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి 10 మార్క్స్ ఇస్తారనమాట. మనం పాస్ అయ్యి 15 ఇయర్స్ అయినా 10 మార్క్స్ అలాట్ చేస్తారు, మ్యాక్సిమం 10 మార్క్స్. ఇది టోటల్ పర్సంటేజ్ అన్నమాట. మొత్తం 100కి 75% ఏమో మనకు వచ్చిన సబ్జెక్ట్స్లో మార్క్స్, 10 మార్క్స్ ఏమో ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి, 15 మార్క్స్ వచ్చి సర్వీస్ మార్క్స్. ఇక్కడ రిమార్క్స్ ఇచ్చారనమాట. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ నాట్ ఎన్క్లోజ్డ్ వాళ్ళది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఇది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2024-20 దానికి సంబంధించి పెట్టాలి. ఇక్కడ సర్వీస్ సర్టిఫికెట్, అపాయింట్మెంట్ ఆర్డర్ ఎన్క్లోజ్ చేయలేదు. అపాయింట్మెంట్ ఆర్డర్ అంటే మెయిన్గా కోవిడ్ వాళ్ళకి అందరూ పెట్టాలి. కోవిడ్ వాళ్ళకి అయితే కోవిడ్ టైంలో చేసిన అప్పుడు వచ్చిన అపాయింట్మెంట్ ఆర్డరు ప్లస్ బ్యాంక్ స్టేట్మెంట్, అంటే మనకు ఆ టైంలో మనం వర్క్ చేసినప్పుడు మనకి అమౌంట్ పడుతుంది కదా సాలరీ, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ప్లస్ సర్వీస్ సర్టిఫికెట్, ఈ 3 ఎన్క్లోజ్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ మనం ఇవి లేకుండా ఒకవేళ సెలెక్ట్ అయినా కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా వెరిఫై చేస్తారు. అవి లేకపోతే కనుక మన సెలక్షన్ని క్యాన్సిల్ చేస్తారనమాట. అవి మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఏ అబ్జెక్షన్స్ లేకపోతే పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, క్యాస్ట్ సరిగ్గా పడిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. టోటల్ అప్లికేషన్స్ వచ్చి 1600 వచ్చాయి. ఇక్కడ వీళ్ళు ఒక నోట్ ఇచ్చారు. $1665 అప్లికేషన్స్ వచ్చాయి. ఎవరైతే ఆల్రెడీ డిఎంఎండ్హెచ్ఓలో కాంట్రాక్ట్ బేసిస్లో సెలెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. ఒకవేళ ఇక్కడ సెలక్షన్ లిస్ట్లో, ప్రొవిజనల్ లిస్ట్లో కానీ సెలక్షన్ లిస్ట్లో కానీ పెట్టినా మనం వెరిఫై చేసినప్పుడు మనం ఆల్రెడీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాం కదా, మేము అక్కడ వర్క్ చేయట్లేదు అని. అప్పుడు వెరిఫై చేసినప్పుడు మన అపాయింట్మెంట్ని క్యాన్సిల్ చేస్తారు. డేట్ గుర్తుపెట్టుకోండి, 22వ తారీఖు లోపు సబ్మిట్ చేయాలన్నమాట. బై పర్సనే వెళ్ళాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.